నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత బలి తీసుకున్న కరోనా మహమ్మారి సీఎం సుపరిపాలన వైసీపీ గెలుపుకు బాటలు వేసింది తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలపై గూడూరు ఎమ్మెల్యే వ్యాఖ్య నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు దుర్మరణం 6గురికి గాయాలు విజయవాడలో నకిలీ శానిటైజర్ తయారీ గౌడౌన్ పై పోలీసులు దాడి 4 అరెస్ట్ చాగలమరిలో కరోనా విలయ తాండవం తాత్కాలిక కర్ఫ్యూ ప్రకటించిన అధికారులు ఇక డీటెయిల్స్ చూస్తే కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి మరో రాజకీయ ప్రముఖుడు కన్నుమూశారు విశాఖపట్నం మాజీ మేయర్ అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి కరోనా బారిన పడి మృతి చెందారు విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా ప్రాణాపాయ స్థితిలో పోరాడిన సబ్బం హరి చివరికి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే దీంతో కొన్ని రోజులుగా విశాఖలోని ఆసుపత్రిలో చికిత్స పొందారు సబ్బం హరికి కోవిడ్ తో పాటు ఇతర ఇన్ఫెక్షన్లు కూడా ఉండడంతో ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు సబ్బం హరి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు గత 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనను ఆదరించి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో గురుమూర్తిని అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపించారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వరప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని 2,70,000 పైచిలుకు మెజారిటీతో గెలిపించారని ఈ విజయం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు గూడూరు నియోజకవర్గంలో 37,000 మెజారిటీ వచ్చిందని కరోనా కారణంగా ఓటింగ్ శాతం తగ్గడంతో మెజారిటీ తగ్గిందని తెలిపారు ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రజలు ఎంపీని గెలిపించి ముఖ్యమంత్రిగా మద్దతు తెలియజేయవలసిన ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తామని తెలిపారు మాకు మెజారిటీ వచ్చింది అందుకు ముఖ్యంగా ఓటర్ మహాశైలకు ధన్యవాదాలు తెలియజేస్తూ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను అదే సమయంలో ఈ గెలుపుకు ముఖ్యమైన కారకులు ఎవరు అంటే తప్పనిసరిగా మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు మా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పవచ్చు ప్రతి ఒక్క ఓటు కూడా వారికే చెల్లుతుంది ఈ గెలుపు వారిదే కారణం ఏమిటంటే వారు చేస్తున్న విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలు ఏ విధంగా ఎన్నికల ముందు వారు వాగ్దానాలు చేశారో అదేవిధంగా మాట తప్పుకోకుండా ప్రజలకు వెళ్ళడం రాజకీయాలకు అతీతంగా చేయడం పార్టీలకు అతీతంగా చేయడం అన్ని చట్టపూర్వకంగా చేయడం అనేది గొప్ప విషయం గూడూరులో నియోజకవర్గంలో 37,380 ఓటు మెజారిటీ రావడం జరిగింది పంతొమ్మిదిలో
ఓటర్ మహాశయులు 1,80,000 మంది ఓట్లు వేస్తే ఈసారి కేవలం 1,58,000 మాత్రమే ఓటుకు రాగలిగారు. ఎందుకంటే కోవిడ్ కారణాల వల్ల లేదా ఎండల కారణాల వల్ల. అందుకని చెప్పి పర్సెంటేజ్ ప్రకారం చూస్తే ఆ 25% మాకు 19లో ఏ విధంగా ఎంపీకి అలాగే ఎమ్మెల్యేకి నాకు పడ్డాయో అదే పర్సెంటేజ్లో మాకు మరలా 25% మాకు రావడం జరిగింది. అంటే ఏమిటంటే ఏ ఆశతో అయితే ప్రజలు మాకు 19లో ఓట్లు వేశారో వారందరూ కూడా మరలా మాకు ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించడం అన్నది. గత నెల 17వ తారీఖు జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఇక నెల్లూరు జిల్లా ఆత్మకూరు మర్రిపాడు మండలం పొంగూరు కండ్రిక సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఇదే క్రమంలో కారు వెనుక ఉన్న మరో కారును ఎదురుగా వస్తున్న వేరొక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 2 అక్కడికక్కడే మృతి చెందగా 6 మంది గాయాల పాలయ్యారు. గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. नंबर आंदो ఇక విజయవాడ నగరంలో పలు చోట్ల నకిలీ శానిటైజర్ తయారు చేస్తున్న గోడౌన్పై ఏసీపీ హనుమంతరావు ఆధ్వర్యంలో 1 టౌన్ పోలీసులు దాడి చేశారు. పెద్ద ఎత్తున నకిలీ శానిటైజర్ ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 4 వ్యక్తులను అదుపులోకి చేసుకుని విచారణ చేపట్టారు. ఇక కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో మండల అధికారులు తాత్కాలిక కర్ఫ్యూ అమలు చేశారు. కరోనా దృష్ట్యా చాగలమర్రిలో దుకాణాలు అన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయని, అనంతరం కర్ఫ్యూ ఉంటుందని ఎంఆర్ఓ చంద్రశేఖర్ నాయక్ అన్నారు. కర్ఫ్యూ టైంలో అత్యవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలని, సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాగలమర్రి ప్రజలందరికీ విజ్ఞప్తి. మనకు కరోనా కేసులు సెకండ్లో చాలా తీవ్రంగా ఉన్నందువలన మనం నిన్న లాక్డౌన్ని ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 5 వరకు విధించాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం చాగలమర్రి అన్ని షాపులను
అంగీకరిస్తూ అందరినీ నియమించడం జరిగింది. కాబట్టి మనకు మండలంలో కూడా చాలా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ గమనించి మనకు ఈ యొక్క కరోనా నుంచి రక్షించుకోవాలంటే అందరూ తప్పనిసరిగా మాస్క్ వేసుకొని బయటికి రావాలి. వీలైతే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని కోరుకుంటున్నాను. మనకు రోజుకి మన తెలంగాణలో కూడా కేసులు పెరుగుతున్నాయి. నిన్న కూడా 27 కేసులు పాజిటివ్ కేసులు రావడం జరిగింది. పాజిటివ్ కేసులు కూడా వచ్చిన మనకు క్వారంటైన్కి వెళ్ళడం వల్ల ఈ కేసులను కూడా మనం ఎక్కువ వ్యాప్తి చెందకుండా మనము సహకరించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరందరూ స్వచ్ఛందంగా ఈ యొక్క కరోనా నుంచి జాగ్రత్తలు తీసుకొని బయటపడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక తిరుమలలోని శ్రీవారి ఆస్థాన మండపం వద్ద అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఆస్థాన మండపం వద్దనున్న దుకాణాల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 6 షాపులు పూర్తిగా అగ్నికి ఆకుతయ్యాయి. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని షాపులు యజమానులు చెబుతున్నారు. ఇక అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో కరోనా రోగులకు సకాలంలో ఆక్సిజన్ అందకపోవడం ప్రభుత్వం ఖచ్చితంగా వైఫల్యమేనని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఫలితంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం ఆక్సిజన్ అందక రోగులు చనిపోవడం అనేటువంటిది బాధాకరమైన సంఘటన. దీని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్రంలో ఈరోజు కరోనా విలయతాండం చేస్తున్న సందర్భంలో ప్రైవేటు ఆసుపత్రుల కంటే కూడా ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రజలు పేదలు నమ్మి ఈరోజు వస్తున్నటువంటి సందర్భంలో ఆక్సిజన్ ఉందా లేదా ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన సాంకేతిక సమస్యలు ఏమున్నాయనేటువంటిది ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైద్యులు కానీ లేదా ఉన్నతాధికారులు కానీ పరిశీలించకపోవడం దురదృష్టకరమైన సంఘటన. దీనికి సంబంధించినటువంటి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకోకుండా ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన తక్షణం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి సంఘటనలకు సంబంధించిన విషయంలో రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఆక్సిజన్ నిల్వలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయో ప్రభుత్వ ఆసుపత్రులన్నింటి మీద కూడా ఈరోజు పర్యవేక్షణ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా ఆంధ్రప్రదేశ్ శాఖ డిమాండ్ చేస్తుంది. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం ఆక్సిజన్ అందక ఇక కడప జిల్లాలోని లంకమల్ల అడవుల్లో స్మగ్లర్ల కోసం ఫారెస్ట్ అధికారులు గాలింపు నిర్వహించనున్నారు. సిద్ధవటం అటవీ శాఖ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ అడవుల్లో అనువనువున జల్లలు పడుతున్నామని, తమిళ స్మగ్లర్ల ఏరివేత కోసం పకడ్బందీగా తనిఖీలు చేస్తున్నామని ఫారెస్ట్ రేంజర్ తెలిపారు. పాత నేరస్తులపై నిఘా ఎప్పటికీ ఉంటుందని అధికారులు వివరించారు. అలాగే సిద్ధవటం మండలం పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నట్లు వివరించారు. అటవీ సంపదను నాశనం చేసి ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనేక టీములుగా ఏర్పడేసి మొత్తం ఉన్నటువంటి సుమారు 20 అనుమాన ప్రాంతాలలో గత 2 రోజుల నుంచి పూర్తి స్థాయిలో జల్లెడ పట్టడం జరుగుతుంది. ఏదైనా అనుమానం జరిగిన వెంటనే స్థానికులైనటువంటి పోలీసు వారికి తర్వాత టాస్క్ ఫోర్స్ సహాయం కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నాము.
సో మొత్తం మీద ఈ 2 రోజులుగా కూంబింగ్ జరగడంలో ఎలాంటి అమిలి కూలి అలజడి ఏం లేదు. సో ఈ విధంగా ఇలాంటి కూంబింగ్లు తరచుగా అంటే వారానికి 2 సార్లైనా నిర్వహిస్తామని, తర్వాత గతంలో పాత నేరస్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళ అన్ని కూడా అడ్రస్లు తీసుకొని వాళ్ళ మీద కూడా నిఘా పెడుతున్నాము. తర్వాత ఏదైతే ఎర్రచందనం విలువైన ఎర్రచందనం కడప జిల్లాలో ఉన్నది, దీన్ని కాపాడుకోవడానికి మా వరకు తీవ్రమైన కృషి చేస్తున్నాము. అనేకమైన కూంబింగ్ కార్యక్రమాలు, తర్వాత పాత నేరస్తులపై నిఘా పెట్టడము, తరచుగా మా ఉన్నటువంటి ప్రొటెక్షన్ వాచర్లతో అడిగినంత కూడా జల్లెడ పట్టించడము, తర్వాత స్థానిక ఇన్ఫార్మర్ల సహాయం కూడా తీసుకోవడం, ఇవన్నీ చేస్తున్నాము. సో ఏదైతే విలువైన ఎర్రచందనాన్ని కాపాడుకోవడానికి మా శాయశక్తిలో పనిచేస్తున్నామో మా నుంచి మాకు పై అధికారుల నుంచి కూడా సహాయ సహకారాలు లభిస్తున్నాయి. స్థానిక పోలీసు వారు కూడా మాకు సహాయం చేస్తున్నారు, అలాగే టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా మాకు సహాయం చేస్తున్నారు. సో ఈ విధంగా మేము ఎలక్షన్లను కాపాడుకోవడానికి తీవ్రమైన కృషి చేస్తున్నాం. తమిళ కూలీల నిఘాపై కూంబింగ్ నిర్వహించడం జరిగింది. అనేక టీములుగా ఏర్పడేసి మొత్తం ఉన్నటువంటి సుమారు 20 అనుమానిత ప్రాంతాలలో గత 2 రోజుల నుంచి పూర్తి స్థాయిలో జల్లెడ పట్టడం జరుగుతుంది. ఏదైనా ఇక కరోనా సోకిన వారు అధైర్యపడకూడదని, వారికి అన్ని విధాల అండగా తాముంటామని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభయమిచ్చారు. రాజమహేంద్రవరం అర్బన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ సొంత విధులతో కొనుగోలు చేసిన వాహనాన్ని రాజ్యసభ సభ్యుడు సుభాష్ చంద్రబోస్, ఎంపీ మార్గాని భరత్రాం ముఖ్య అతిథులుగా ఆవిష్కరించారు. ఈ వాహనాన్ని కరోనా బారిన పడి మృతి చెందిన వారిని అంత్యక్రియల నిమిత్తం శ్మశాన వాటికు తరలించే నిమిత్తం వినియోగించనున్నారు. ఈ వాహనానికి ప్రశాంతంగా చివరి ప్రయాణంగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో సుభాష్ చంద్రబోస్, ఎంపీ మార్గాని భరత్లను డాక్టర్ ఆకుల సత్యనారాయణ సెలవులు కప్పి సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, రాజమహేంద్రవరం రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం ఐఎంఏ మెంబర్స్ అందరూ కూడా నిన్న మీట్ అవ్వడం జరిగింది. నగరంలో ఎవరికి వ్యాక్సినేషన్ కావాలన్నా సరే వాళ్ళ ఇంటి వద్దకే తీసుకెళ్ళడానికి నిర్ణయం చేయడం జరిగింది. సీరం ఇన్స్టిట్యూట్ నుంచి కానీ భారత్ బయోటెక్ దగ్గర నుంచి కూడా నేరుగా కొనడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే కొని వ్యాక్సినేషన్ నో ప్రాఫిట్ నో లాస్లో ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ అందించడానికి రాజమహేంద్రవరం డాక్టర్లు సిద్ధంగా ఉన్నారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరి తరఫున కూడా రాజమహేంద్రవరం డాక్టర్లందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. గౌరవ పార్లమెంట్ సభ్యులు బోస్ గారు, మాజీ మంత్రివర్యులు ఆయన ఇందాక స్వయంగా నేను సీఎం గారికి ఆ లెటర్ తీసుకెళ్తాను, ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొస్తే ఖచ్చితంగా 24 అవర్స్లో అగెయిన్స్ట్ డీడీ వ్యాక్సినేషన్ కొనడం జరుగుతుంది. మనందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక ఇబ్బందులు, దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము నో లాస్ నో ప్రాఫిట్ సభా సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ శ్రీ ఆకుల సత్యనారాయణ గారు చేపట్టినటువంటి ఒక మంచి సేవా కార్యక్రమం, మానవత్వం పరిమళించిన వేళ స్థానికంగా అనేక మంది పేదవారు కోవిడ్-19 వల్ల మరణిస్తున్నటువంటి వారికి అది కమ్యూనికేషన్ చేయటానికి, ధన సంస్కారాలు చేయటానికి మరి ప్రైవేట్ వ్యక్తులు చాలా ఎక్కువగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ పరిస్థితి నుంచి పేదలను రక్షించాలనే ఉద్దేశంతో ఆ బాడీ ట్రాన్స్పోర్టేట్ చేయటమేంటి, అక్కడ దహన సంస్కారానికి అయ్యే ఖర్చులు మొత్తం అంతా వారు భరిస్తూ మరి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈవేళ ఇక్కడ ప్రజలకు అందుబాటులో తీసుకుని వస్తున్నటువంటి ఇక కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం నగలపాడు గ్రామ సమీపంలోని వృద్ధాశ్రమంలో బాబులాల్ యువజన యూత్ నాసిర్ పఠాన్ ఆధ్వర్యంలో చాగలమర్రి ఉప సర్పంచ్ సోదరుడు షేక్ మహమ్మద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాసేపు వృద్ధులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పుట్టినరోజున వృద్ధాశ్రమంలో వారితో కలిసి సంబరాలు చేసుకోవడం సంతోషంగా ఉందని యూత్ సభ్యులు తెలిపారు.
भाई जरा जरा काट भैया क्या इतना बड़ा काटा है नहीं बड़े बड़े काट तो मुंह में रखना है पेपर में काटो जरा बांट के देता हूँ खाता क्या रहे खाने खाता खा नहीं तो पेपर में जरा అందరికీ నమస్కారం ముందుగా ఆశ్రమం సభ్యుల్లో వృద్ధులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ వృద్ధులకు ఈరోజు నగలపాడు ఆశ్రమంలో మన తాగలమారి గ్రామంలో యువనేత మన వైఎస్ఆర్సీపీ యువనేత ఉప సర్పంచ్ షేక్ మహమ్మద్ సోహెల్ మరియు ఆయన తమ్ముడు షేక్ మహమ్మద్ సాకిబ్ పుట్టినరోజు వేడుకలు ఇలా అనాథాశ్రమంలో వృద్ధుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో ఘనంగా జరుపుకొని ఉన్నత స్థాయికి ఎదిగి మంచి మంచి లక్ష్యాలను సాధించి అభివృద్ధి పనులు చేసి యువకులందరినీ అట్రాక్షన్గా తీసుకొని ఆదర్శంగా నిలవాలని నేను మహమ్మద్ సోహెల్ గారిని కోరుకుంటున్నాను. ఏ పనైనా సరే వెంటనే మాకందరికీ ఫోన్ చేసిన వెంటనే స్పందిస్తున్న షేక్ మహమ్మద్ సోహెల్ గారికి అలాగే ఆయన తమ్ముడు మహమ్మద్ సాకిబ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరి సమక్షంలో బాబులాల్ యువజన వారి ఆధ్వర్యంలో ఈరోజు కేకు మరియు భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. లక్ష్యం సమాజీతం ఆలగడ్డ రిపోర్టర్ మీ దర్శన్ ఉల్లంకుండు చాగలమరి. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా చాగలమరి మండలం చాగలమరి నగలపాడు గ్రామంలో. ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆశా వర్కర్లు ఆందోళన బాటపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ధర్నాకు దిగారు. ఆశా వర్కర్లను సచివాలయంకి అప్పగించే ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని, వేతనాల్లో సగం జీతాన్ని పెన్షన్ రూపంలో పదవీ విరమణ అనంతరం అప్పగించాలని కోరారు. సంక్షేమ పథకాలను ఆశా వర్కర్లకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటుగా మరణించిన ఆశా వర్కర్లకు 50 లక్షల రూపాయల బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. అక్క ఇక్కడ నుంచి అమీర్పేట గ్లౌజులు ఆశా వర్కర్ కి గ్లౌజులు ఆశా వర్కర్ కి గ్లౌజులు వ్యాక్సిన్ తర్వాత ఆశా వర్కర్ రక్షణ పరికరాలు ఆశా వర్కర్ల మరణాలు అరికట్టాలి. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి. ఆశా వర్కర్స్ కోవిడ్ కాలంలో కోవిడ్ సేవలు అందిస్తూ గతం నుంచి కూడా 5 ఆశా వర్కర్లు కోవిడ్తోనే చనిపోయారు. అయితే మరణించిన ఆశా వర్కర్లకే ఇంతవరకు ప్రభుత్వం ఇచ్చిన 50 లక్షల ఇన్సూరెన్స్ ఇంతవరకు కూడా అందించలేదు. తాజాగా మన మే నెల 1వ తేదీన కాకినాడ అర్బన్ ఏరియాలో ఆశా వర్కరు ఎల్ సుజాత కోవిడ్తో మరణించింది. కోవిడ్తో మరణించిన ఆశా వర్కర్లందరికీ కూడా 50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కాకినాడ డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ ముందు కాకినాడ అర్బన్ సెంటర్ వాళ్ళంతా కూడా ఆశా వర్కర్లందరూ కూడా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఆశా వర్కర్లు జిల్లా వ్యాప్తంగా అనేక కోవిడ్ కాలంలో సేవలు అందిస్తున్న క్రమంలో భద్రతా సౌకర్యాలు ఇవ్వకుండా ఆశా వర్కరే కొనుక్కోవాలని పదంలో చేస్తూ ఉన్నారు. మాస్కులు కానీ, శానిటైజర్లు కానీ, గ్లౌజులు కానీ ఇవ్వకుండా కోవిడ్ పేషెంట్లకి సేవలు అందిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో చాలామంది ఆశా వర్కర్లు కోవిడ్తో చాలా బాధపడుతూ ఉన్నారు. తక్షణమే ఆశా వర్కర్లకి మంచి వైద్య సౌకర్యం అందించాలి. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఆశా వర్కర్లకి రెస్ట్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. ఆశా వర్కర్లకి ఎనీ టైం అంటే 18 గంటలు పని చెప్తా ఉన్నారు. ఆశా వర్కర్ కూడా ఒక మనిషికి కావాల్సిన రెస్ట్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం గుర్తించాలి.
ఇక కరోనా నుండి కాపాడాలని పోలీసులు పడుతున్న ప్రయాస పట్ల యువత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అధికారులు వైద్యులు పడుతున్న వేదన అర్థం చేసుకోకుండా కర్ఫ్యూ టైంలోనే రోడ్లపైకి వస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కర్ఫ్యూ సమయంలో రోడ్డుపైకి వచ్చిన వాహనదారులను హెచ్చరించి ఫైన్ వేశారు. ఇకపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాహనాలు సీజ్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని హెచ్చరించారు. కరోనా తీవ్రతను యువత గుర్తించి రోడ్లపై రాకూడదని పోలీసులు సూచించారు. అమ్మ కోనేరు సెంటర్ నుంచి టువర్డ్స్ రేవతి సెంటర్కి వెహికల్స్ మూవ్మెంట్ ఎక్కువగా ఉందా? క్లోజ్ చేసేయండి. మొత్తం మామూలు ఆటోలు మోటార్ సైకిల్స్ కూడా వస్తున్నాయి, క్లోజ్ చేసేయండి. మెడిసిన్స్ కోసం ఏ మెడిసిన్స్ ఇలాగే ప్రిస్క్రిప్షన్ చూపించండి. బండి పక్క పెట్టండి బాబు. మీరు డాక్టర్ మీరు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత, బలి తీసుకున్న కరోనా మహమ్మారి. సీఎం సుపరిపాలన వైసీపీ గెలుపుకు బాటలు వేసింది. తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలపై గూడూరు ఎమ్మెల్యే వ్యాఖ్య. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఘోర రోడ్డు ప్రమాదం, 2 దుర్మరణం, 6 గాయాలు. విజయవాడలో నకిలీ శానిటైజర్ తయారీ, గోడౌన్ పై పోలీసులు దాడి, 4 అరెస్ట్. చాగలమర్రిలో కరోనా విలయ తాండవం, తాత్కాలిక కర్ఫ్యూ ప్రకటించిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. మాస్క్ ధరించండి, ప్రాణాలను కాపాడండి. నమస్కారం.